ముఖ్యంగా కావాల్సింది మనకు కఠినమైన యాక్ట్స్ కావాలి. నిర్భయ యాక్ట్ అని తెచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ అంటే యాక్ట్స్ వస్తున్నాయి కానీ దాని యూటిలైజేషన్ ఎంతగానో నిజంగా అవుతున్నది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈరోజు మన డాక్టర్ కమ్యూనిటీలో అయ్యింది కాబట్టి మనం ఇందరం బయటికి వచ్చినాం. డిడ్ వి కమ్ అవుట్ ఎనీ టైమ్ వెన్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు ఎనీ అదర్ గర్ల్? డిడ్ వి కమ్ అవుట్? ఎవ్వరూ రాలేదు. టుడే ఆర్ వి ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు కమ్ అవుట్ ఫర్ అస్? Did any other association, did any other women organization throughout the country had come support of this issue? Vachara lera? Just tell me. Hardly. Nirbhaya gaani, Disha Chattam vachinappudu, Mahila Sanghralu, Women Commission, andaru vachi digipaddaru. Gaani this Women Commission didn't come and question in the state of West Bengal. Cheyaleru. Why it is only for doctor community they treat us like this? Anedi, we have to introspect ourselves. First and foremost, our community is a very, very, very weak and a soft community. Manamu andaram strong ga kavali. We are only manamu goda teeskoni dani lopatne untunnam. We are not coming out to the society. We are not coming out to the society and seeing their causes. Kabatti, we are also getting the less introspection. Ante vaalla daggara nunchi kuda manaku less support vastundi. So manamu ee roju manam andaramu ee okka roju 24 hours బంద్ అని కాదు. మనకు కావాల్సింది మనము వచ్చే వరకు మనం పోరాడాలి. మెయిన్ ఇస్ సెంట్రల్ యాక్ట్, సిపి యాక్ట్ అనేది వచ్చే వరకు we should not leave. IMA is very strong on it. They have had a talk with the union ministry అని మనకు సెంట్రల్ యాక్ట్ వచ్చే వరకు మనం పోరాడితే డెఫినెట్ గా మన వాయిస్ అనేది వినబడుతుంది అక్కడ. సో ఈ ఒక్క రోజే పోరాడి మనం బ్యాక్ టు అవర్ వర్క్ పోకూడదు. ఐ థింక్ దిస్ షుడ్ కంటిన్యూ. అండ్ ఇంకొకటి, IMA has also insisted the union government to treat hospitals as safe zones. సేఫ్ జోన్స్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ లో పోతే ఎంత చెకింగ్ అవుతుంది. సిమిలర్లీ దే వాంట్ ఆల్ ది గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ come under the safe zone. Safe zone వస్తే they will check who is coming in, who is going out. అటువంటిది కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ థింక్ డాక్టర్ భూపతి రెడ్డి గారు మన స్టేట్ లో కూడా ఐ థింక్ యూ షుడ్ స్పీక్ అవుట్ ఇన్ యువర్ అసెంబ్లీ సెషన్ నెక్స్ట్ టైం టు మేక్ ది ఆల్ ది హాస్పిటల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు బి ఏ సేఫ్ జోన్. సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాకపోయా, మన స్టేట్ లోనైనా వీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు ద సెంటర్ సో దట్ దే విల్ గెట్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా. సో మన హాస్పిటల్ సేఫ్ జోన్ కిందికి రావాలి. వస్తే మన అమ్మాయిలకు ప్రొటెక్షన్ ఉంటుంది. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ వాస్ టెల్లింగ్, ఐ షుడ్ నాట్ టెల్ యూ మేడం బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, గవర్నమెంట్ హాస్పిటల్, ఐ థింక్ దేర్ మెనీ పీజీస్ ఆల్సో అండ్ ఎస్ఆర్స్ అండ్ ఆల్ ఆర్ హియర్, దే డోంట్ హ్యావ్ అ బాత్రూమ్ ఫెసిలిటీ. బాత్రూమ్స్ కంటే బోర్డ్స్ కూడా లేవంట గవర్నమెంట్ హాస్పిటల్లో. దే ఆర్ వర్కింగ్ ఇన్ సచ్ హారబుల్ కండిషన్స్. సో ఎక్కడి నుంచి సేఫ్టీ అనేది ఉన్నది అమ్మాయిలకు? సో సేఫ్టీ, మన సేఫ్టీ కోసం మనం అందరము పోరాడాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ అవుట్. ఈరోజు రియల్లీ ఇట్ ఈస్ గుడ్, మెనీ హ్యావ్ కమ్, బట్ ఇఫ్ మోర్ వుడ్ హ్యావ్ కమ్ ఇట్ వుడ్ బి రియల్లీ నైస్. సో అందరం కూడా కలిసికట్టుగా మనం యునైటెడ్గా ఉంటే మన అసోసియేషన్ వీక్ కాదు అనేది మనం ప్రూవ్ చేస్తే డెఫినెట్గా మనం సాధించవచ్చు. Like how the advocates association, they are very strong. So similarly manam kuda strong kavali. We must not be a weak association. All of us should get strong, fight for our cause. Definitely we will see safer new generation in the next generations to be. All will be safe at their workplaces. And thank you for giving me this opportunity. Thanks. ఇంకా నాలుగోది చాలా మంది చాలా చెప్పినారు.